కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి భీమా సర్కిల్ మీదుగా మున్సిపల్ మెయిన్ రోడ్ వరకు సాగిన ఈ ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ఫ్లెక్సీలు పట్టిన కార్యకర్తలు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీ మధ్యలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు భీమా సర్కిల్ వద్ద కూటమి ప్రభుత్వ పోస్టర్లను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా వివరించారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఈ ప్రభుత్వం అన్నదాతలను పూర్తిగా విస్మరించిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు. అందుకే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైనా కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడు అనుకుంటే మారే పరిస్థితి ఏం లేన. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేశాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు బాగా. ఏదన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు చెప్తానండి, నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతామని చెప్పేసి చెప్తాను అసెంబ్లీలో. అబద్ధాలు చెప్పుకుంటుంటేనే ఆయన అన్ని విధాలుగా ముందు పోతాడేమో, కానీ నిజాలు చెప్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉండే. అందుకే ఈరోజు అంతా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. ఇంకా సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నాయని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితి కూడా కనపడతా అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చినారని కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి, రైతులకి 20,000 ఇస్తాం, 50,000కే పెన్షన్లు ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తారేమని చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే వాళ్ళ బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తాయని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేశాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేశాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇంకా రామారావునే వెన్నుపోటు పొడిచినాడు, ఇంకేం లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఆయన ఏమి హామీలు ఇచ్చినాడో అనేది కూడా బాగా తెలుసు. హామీల్లో రైతులకి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చినాడు, 2 రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గుర్తుండే పనులు చేసినా అంటే ఏమి చేయలే. సరే కాకుండా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చినాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకి రుణమాఫీ చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు. చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా చేసినాడో అన్ని రకాలుగా రాజశేఖర్ గారు చేశారు. ఈరోజు గుర్తుపెట్టుకున్న ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అధికారులు వచ్చినప్పుడు బాగా తెలుసు మీ అందరూ కూడా. అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు, విద్యా దీవెన పెట్టినాడు, విద్యా వసతి పెట్టినాడు, 17 కాలేజీలు తీసుకొచ్చినాడు, 4 నేడు కింద స్కూల్ బాగా చేశాడు, లాన్ వేస్తాం ఇచ్చినాడు. ఏదైనా కానీ గుర్తు పెట్టుకుంటే పనులు రైతులకు రైతు భరోసా ఇచ్చినాడు, 45 ఏళ్ళు 18,000 ఇచ్చినాడు. ఏ రకంగా చూసినా కూడా ఉద్యోగాలు కూడా ఆయన ఎంత వీలైతే అన్ని ఉద్యోగాలు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 1,20,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చేసి ఎక్కడైనా
ఖాళీన డిపార్ట్మెంట్లో అంతా కూడా భర్తీ చేసి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైతే కరోనా వచ్చినా కూడా అందరినీ ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడిన పరిస్థితుంది. మళ్ళీ అదే జగన్మోహన్ గారి పరిపాలన కింద కరోనా వచ్చింటే కానీ ఎంతమంది చనిపోతా ఉన్నారో అది భగవంతునికి తెలుసు. ఏదన్నా కూడా ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఏ విధంగా మోసాలు చేస్తూ ఉన్నాయని చెప్పే విషయంలోనే జగన్ గారు ఇదే నెలలోనే 3 కార్యక్రమాలు పెట్టినాడు. 4వ తారీఖు అధికారం వచ్చినప్పుడు ఒక కార్యక్రమాన్ని పెట్టినాం. మళ్ళా మన పార్టీ తరఫున అందరిని పిలిపించుకొని అంటే ఆల్ కమిటీ మీటింగ్ పిలిపించుకొని మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఇంకా 3వ విడతలో ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఆయన చేసిండే వెన్నపోటు కార్యక్రమానికి నిరసనగా ఈరోజు మనం కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా అందరు తెలియజేసేదానికి ఇవన్నీ కూడా తెలుసు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.